సిద్ధంగా ఉన్నాము తండ్రి. తగ్గింపుతో విశ్వాసంతో పొందుకున్నాము తండ్రి. ప్రవేశిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. మీరందరూ కూర్చోవలసిన కోరుచున్నానండి. అందరు ఎలా ఉన్నారండి? మీరందరూ ఆశీర్వదించబడి ఉన్నారండి. Okay. Now this morning I'm not going to have a usual service with you. ఈరోజు ఉదయకాలం అన్నా నేను మామూలుగా ఎలా అయితే ఆదివారం ఆరాధన ఉంటుందో అలా ఉండబోదండి. But I would like you to make some very quick changes. కొన్ని త్వరగా మార్పులు మీరు చేసుకోవాల్సిన కోరుచున్నాను. I'd like you to turn to 1 Timothy chapter 3. మొదటి తిమోతిలో 3వ అధ్యాయము. We'll read from verse 14. 14వ వచనం మనం చూసుకుందాము. I didn't dress like your pastor this morning because I'm supposed to be on my way to Pune. నేను ఈరోజు ఏమి సేవకుడిగా తయారై రాలేదండి. నేను యాక్చువల్గా పూణేకి వెళ్ళాలి. Yes, we can reduce the fans. They are too loud. So you have AC here. Yes. So just reduce the speed so we have good circulation, not noise. You don't have to turn them off, you can reduce them. No need for this one, turn this on. Yes. You can reduce those ones. So somehow I found myself here today. ఇంకా దేవుని కృపను బట్టి ఇక్కడ నేను వచ్చాను. And I'm grateful to God I'm here. నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నానండి. దేవుడు We'll read from verse 14. మనం 14వ వచనం చూసుకుందామండి. This is Paul writing to Timothy. పౌలు గారు తిమోతికి రాస్తున్న పత్రిక అండి. He said, "These things write I unto thee, hoping to come to you shortly." శీఘ్రముగా నీ యొద్దకు వస్తుందని నిరీక్షించున్నాను. Now he was somewhere else. ఆయన ఎక్కడో ఉండేనండి బయట. And he writes a letter to them. ఆయన అక్కడ తిమోతికి రాస్తున్న పత్రిక అండి. But anyway, I think I've talked about the things I want to talk when I was in Pune. I wrote to your pastor. నేను కొన్ని విషయాలు మీకు దయచేసి చెప్పాను అక్కడ చెప్దామని, కానీ So now I'm here. కానీ ఇక్కడ ఉన్నానండి. హల్లెలూయా. And I'm going to talk to you directly. నేను చాలా డైరెక్ట్గా మాట్లాడబోతున్నానండి. Verse 15. 15వ వచనం అండి. He says, "But if I stay longer, if I tarry, that you may know how you ought to behave yourself in the house of God, which is the church of the living God, the pillar and the ground of truth." అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో అది నీకు తెలియకోవాలని ఈ సంగతులను నీకు రాయించున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. Praise the Lord. దేవుని మహిమ కలుగును గాక. There is a way to behave in the church. చూడండి, దేవుని యొక్క సంఘములో మనం నడుచుకునే ఒక ప్రవర్తన అనేది ఉంటుందండి. And this is my third service here. ఇది నా యొక్క 3వ ఆదివారం ఆరాధన ఇక్కడ. And I'm kind of disappointed with a lot of young people here. నేను చూశానండి, చాలా మంది యవనస్తులు ఏ విధంగా నడుచుకుంటున్నారు. And I want to talk to you this morning. నేను మీతో పాటు మాట్లాడడం ఆశపడుతున్నాను. You play too much. మీరు చాలా ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారండి. You play too much. మీరు ఎక్కువ ఆడుకుంటూ ఉంటారండి. You keep talking during prayers. మీరు మాట్లాడుతూ ఉంటారు ప్రార్థన చేసేటప్పుడు. And one is on the phone now. ఒకళ్ళేమో ఫోన్తో ఉన్నారు. Very indisciplined. అది చాలా క్రమం లేని పనులండి అవి. That is dangerous for you. అది చాలా భయంకరంగా మీ యొక్క జీవితం తీసుకొస్తుందండి. The house of God is not where you do whatever you want. చూడండి, దేవుని యొక్క సంఘంలో మీరు ఎలా పడతారో నడుచుకోవడం I కాదండి. mean, prayer was going on. All of you were just looking, talking, playing. Do you know God? ప్రార్థన జరిగేదో ఇప్పుడు చూస్తూ ఉంటే కొంతమంది యవనస్తులు అసలు ఆడుకుంటారు, అటు చూస్తూ ఉన్నారు. అసలు మీకు నిజంగా దేవుడు ఎవరో తెలుసా అండి? If you know Him, you should be afraid. ఒకవేళ మీకు ఆయన ఎవరో తెలియకపోతే మీరు భయపడాలండి ఇప్పటికీ. I mean, you just open your eyes, you're looking, talking. Nonsense. That's terrible. అది చాలా భయంకరమైన, చాలా ఘోరమైన స్థితి. అది మనం అటు ఇటు చూద్దాం ప్రార్థనలో. It shows you lack the fear of God. అది చూపిస్తుంది అసలు దేవుని పట్ల మీకు భయం లేకపోవడం అనేది. And it shows you don't know who He is.
అసలు ఆయన ఎవరో ఏమై ఉండడం మీకు తెలియకపోవడం మనకు అర్థమవుతున్నాను. You've got to be careful. మనం జాగ్రత్తగా ఉండాలి. Especially many of you are young. మీరు చాలా మంది యవనస్తులుగా ఉన్నారు. And this is when to serve God with your life. మనం మన జీవితంతో దేవుని ఘనపరచాలి. This is when to give time to prayers. మనము ప్రార్థన సమయం కేటాయించిన This సమయం is ఇది. when to give time to meditation. మన వాక్యం ధ్యానించడం సమయం కేటాయించాలండి. This is when to give time for the things of God. మన దేవుని విషయాలను పట్ల దృష్టి పెట్టాల్సిన సమయం If ఇది. you can't do it now, మనం ఇప్పుడు కాదు ఎప్పుడు చేయలేమండి. when you're married, you'll be more distracted. మీరు ఒక్కొక్కసారి మీ వివాహం అయిపోయిన తర్వాత మీరు అనుకున్న పనులన్నీ చేయలేరండి. మీరు Maybe somebody has not talked to you about it. మీరు ఎవరైనా ఈ విషయాలు చెప్పలేదేమో నేను చెప్తాను ఇప్పుడు You వినండి. can't do what you like in the house of God. మీరు దేవుని యొక్క సంఘంలో మీకు నచ్చినట్టుగా మీరు ఉండలేరండి. If you try that in the Old Testament, you may die in the church. ఒకవేళ పాత నిబంధనలోనే మీరు ఇలా ప్రవర్తించినట్లయితే మీరు చనిపోయి ఉండవలసింది. You can't do that. మీరు అలా పడితే అలా జీవించలేరు. When you come into the house of God, మీరు దేవునికి మందిరం వచ్చినప్పుడు you must have reverence for God. మనకు మొదటిగా దేవుని పట్ల మనకి భయం అంటూ ఉండాలండి. If your chief minister is standing here, are you going to be playing? మీరు ఒకవేళ మనకు ముఖ్యమంత్రి ఇక్కడ ఉంటే మీరు ఆడుతూ ఉంటారు. That's even too much. If an MLA is standing before you, are you going to అది be? చాలా పెద్ద విషయం అండి. ఒకవేళ కేవలం ఎమ్మెల్యే వస్తే అలా నడుచుకుంటాం మనం. If you can't do that with men, why would you do that with God? మనుషులతో మనం అలా ప్రవర్తించలేనప్పుడు దేవుడు ఎందుకు అలా ప్రవర్తించుకుంటున్నాం మనము? It means God is not real to you. అంటే ఏమర్థం అవుతుందంటే దేవుడు మీకు నిజంగా లేని అర్థం అవుతుంది. Especially young people. మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న యవనస్తులతో మాట్లాడుతున్నాను నేను. Stay with them. Stay with them. అది చాలా భయంకరం, చాలా ఘోరంగా ఉంటుంది. I didn't expect that at all. But I decided to address it because I've come here for 3 times and I've seen the same thing. నేను ఇప్పటికే 3 సార్లు వచ్చాను, 3 సార్లు అదే చూస్తూ ఉన్నాను యవనస్తుల Are you విషయంలో. aware that we're hosting Pastor Chris? మీకు అర్థం ఉందండి మనందరం దైవజనులు పాస్టర్ క్రిస్టియన్ గారిని మనం హోస్ట్ చేస్తామనేసి. Are you aware? మీకు అది గుర్తుందని తెలుసా అండి? Hyderabad is hosting Pastor Chris. మీకు తెలుసా హైదరాబాద్ వారే పాస్టర్ క్రిస్టియన్ గారిని హోస్ట్ చేస్తున్నారండి. So imagine if he sends the zonal director to your church. This is what we'll be doing. చూడండి, ఒకవేళ దైవజనులు జోనల్ డైరెక్టర్ ఇక్కడ పంపిస్తే ఎలా ఉంటుందో Or పరిస్థితి. Pastor Chris himself decides to come to your church. I mean, is this what he's going to see? It's going to wonder, is this a Christ embassy or not? ఒకవేళ పాస్టర్ Because I'm క్రిస్టియన్ గారు wondering to myself, am I in a Christ embassy church? ఒకవేళ పాస్టర్ క్రిస్టియన్ గారు వస్తే అనుకుంటారు ఇది క్రైస్తవ బస్ అని. అసలు నాకే అట్లా అనిపిస్తుంది. That's not good at all. అది అసలు బాగాలేదండి. He said, know how to behave yourself మనం తెలుసుకోవాలి మనం దేవుని యొక్క సంఘంలో ఏ విధంగా ప్రవర్తించాలో. in the house of God. దేవుని యొక్క సంఘంలో You go to school మన స్కూల్కి వెళ్ళినప్పుడు, or college, whatever you call it. కాలేజ్కి వెళ్ళినప్పుడు When you go there, you sit quietly. మనం ఎలా కూర్చుంటాము, అక్కడ మౌనంగా కూర్చుంటాము. If you make noise, you can be punished. ఒకవేళ మీరు కానీ గోల చేస్తే అక్కడ మీరు పని చేస్తారండి. For several hours, you sit, listen to boring lectures. చిన్న మన గంటల కొలది మనం కూర్చుని అక్కడ క్లాసెస్ వింటూ ఉంటాం. Most of you don't even understand what they're saying. అసలు కొంతమంది మీరు ఏమైతే వింటారో కూడా మీరు అర్థం But you sit కాదు. down. గమనిస్తున్నారా దేవుని సంఘంలో? Then you come to church, చర్చకు వచ్చినప్పుడు you don't have reverence for God. దేవుని పట్ల భయం లేకపోతే ఎలా ఉంటుంది? If you continue that way, you destroy your future. ఒకవేళ మీరు అలానే ప్రవర్తించినట్లయితే మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటారండి. If you go to the old churches, ఒకవేళ పాత నిబంధనలో ఉన్న చర్చస్ వెళ్ళినట్లయితే maybe because of the liberty we have in Christ, you think those things are not necessary. చూడండి, మన క్రీస్తులో మనకు స్వేచ్ఛ ఉంది కదా అనేసి ఎట్లా అంటే అలా బ్రతకడం వీల్లేదండి. Go to the Catholic churches. ఒకసారి ఈ యొక్క క్యాథలిక్ చర్చ్ Go to the చూడండి, Anglican churches. ఆంగ్లియన్ చర్చ్ You don't చూడండి, see them moving around. వాళ్ళు ఇలా ఎలా పడితే అలా తిరుగుతూ ఉంటారండి. Even the CSI. మన యొక్క సిఎస్ అయినా సరే You sit down quietly. వాళ్ళు మౌనంగా కూర్చుంటారు. Participate in the service with reverence. మొత్తం గౌరవంతో భయంతో వాళ్ళు ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. Sometimes we claim we know more than them, but we allow foolishness to come in. It's not right. కొన్నిసార్లు మనం వాళ్ళకన్నా ఎక్కువ తెలిసినట్టుగా మనము నడుచుకుంటాము, కానీ వాళ్ళకన్నా చాలా గౌరవంగా మనం నడుచుకుంటూ ఉంటామండి. I'm very serious this one. నేను ఈరోజు చాలా సీరియస్గా మీకు విషయాలు And మాట్లాడుతున్నాను. I hold your pastor responsible for that. నేను దానికి మాత్రం మీ పాస్టర్ గారిని లెక్క అడుగుతానండి. That I will deal in another meeting. నేను తర్వాత మీకు దైవజనుడిని మాట్లాడుతున్నాను. Praise the Lord. దేవుని మహిమ కలుగును గాక. This is a church, it's not a playground. ఇది దేవుని యొక్క సంఘం అండి, అది ఆడుకునే స్థలం కాదు. See what the Bible wrote. It is the pillar and ground of truth. చూడండి, బైబిల్ గ్రంథం ఇలా చెప్తున్న సంఘం గురించి, ఇది సత్యమును మరియు స్తంభమై ఉన్నది. When you come to the house of God, మీరు దేవునికి మందిరం వచ్చిన you're coming తర్వాత to receive the truth of God's మన word. దేవునికి సత్యమును పొందుకుంటాము. You're coming to be blessed. మనం ఆశీర్వదింపబడడానికి వస్తామండి. You're coming to be improved upon. మనం రోజు మెరుగుపడడానికి ఇక్కడికి వస్తూ You're ఉంటాము. coming to a place where your life changes.
మనం ఎక్కడైనా స్థితికి వస్తామంటే మన జీవితాలు మార్చే స్థానానికి వస్తాం మనము. Remember this. గుర్తుపెట్టుకోండి, 3 things can happen to you in church. దేవుని యొక్క సంఘంలో 3 విషయాలు మనకు జరగొచ్చండి. Note it down. రాసుకుందామని అందరం కలిసి. Number 1, మొదటి విషయము, you can come to the house of God దేవుని సంఘం వచ్చినప్పుడు మనం కోరుకునేది ఏంటంటే and go home blessed. ఇంటికి మీరు ఎలా తిరిగి వెళ్ళగలరంటే ఆశీర్వదింపబడి వెళ్ళగలుగుతారండి. This is what is supposed to happen to you. That's the number 1. అది మీకు జరగాలండి. Number 2, రెండో విషయము, you can come to the house of God మీరు దేవుని సంఘంకి వచ్చినప్పుడు and go back the same way you came మీరు ఎలా వచ్చి అలానే వెళ్ళొచ్చు, without no difference. అసలు ఎటువంటి మార్పు లేకుండా మీరు వెళ్ళొచ్చు. Number 3, మూడవది, you can come to the house of God దేవుని సంఘం మీరు వచ్చినప్పుడు and return worse than you came. మీరు ఎలా వచ్చారో దానికంటే ఘోరమైన స్థితిలో కలిగి మీరు వెళ్ళగలుగుతారండి. It's almost like a curse, but you cannot be cursed because you're a child of God. మీరు ఆశీర్వదింపబడి ఉన్నారు కాబట్టి మీరు ఇంకా శాపగ్రస్తులు అవ్వలేదండి. So you can come to the house of God and be blessed. మీరు దేవుని సంఘంకి వచ్చినప్పుడు ఆశీర్వదింపబడతారు. You can come and there is no change. మీరు వచ్చినా ఎటువంటి మార్పు లేకుండా మీరు వెళ్ళగలుగుతారు. Or you can come వచ్చి and you return worse than you came. మీ స్థితిని ఇంకా పాడు చేసుకుని కూడా వెళ్ళగలుగుతారండి. The question is, what do you want? ప్రశ్న ఏంటంటే ఈ మూడిట్లో మీరు ఏం పొందుకుంటారు? You're going to see these 3 categories in your Bible. మీరు ఈ 3 విషయాలు కూడా మీ యొక్క బైబిల్ గ్రంథంలో చూసుకుంటారండి. The one who went to God's house and was blessed. దేవుని యొక్క మందిరంకి వచ్చి ఆశీర్వదింపబడిన మనం చూస్తాము. David said, I was glad when they said, let's go to the house. దావీదు మహారాజా అంటాడండి, ప్రజలు సంఘముకి వెళ్దాం అన్నప్పుడు చాలా ఆనందభరితుడని చెప్తాడండి. It's a place of blessing. అది ఆశీర్వాద స్థలం అండి. Another occasion, the Lord was passing, everybody was touching him, nothing happened. రెండోసారి మనం చూసుకుంటే చాలా మంది యేసుని తాగుతూ ఉన్నారు కానీ వాళ్ళ ఎటువంటి మార్పు జరగలేదండి. But one woman touched him కానీ ఒక్క స్త్రీ ముట్టుకుందని యేసు ప్రభువారిని, and her life changed. మరి తన జీవితం మొత్తం మారిపోయిందండి. But others, nothing changed in their life. కానీ చాలా మంది తాగారు కానీ వాళ్ళ జీవితం మార్చుకోలేదండి. Then you have the Pharisees and the Sadducees in church మనం ఫరీసీలు సద్దుకలు మనం చూస్తూ ఉంటామండి. who rather than believe in crucify the Lord, చూడండి, వాళ్ళు యేసు ప్రభువుని నమ్మలేదు కానీ యేసు ప్రభువుని సిలువలో చూస్తామండి. their life was worse than when they came. వారి జీవితం ఎలా అయిందంటే ఇంకా ఘోరమైన స్థితిలో వాళ్ళు వెళ్ళిపోయారండి. So the question is, what do you want? మీకు ప్రశ్న ఏంటంటే మీరు ఏం పొందుకోవాలనుకుంటున్నారు? This is not a social gathering. ఇది ఏదో సమాజంగా కూడుకోవడం కాదండి. It is the house of God. ఇది దేవుని యొక్క ఆలయమై ఉన్నది. And if you are not seeing progress in your life, మీరు కానీ మీ జీవితంలో మెరుగుదల చూడకపోతే one of the things you need to watch is how you behave in the house of God. మనం చూడాల్సింది ఏంటంటే అసలు దేవుని యొక్క మందిరంలో మనం ఏ విధంగా నడుచుకుంటున్నాము అనేది. Are you hearing? మీరు నా మాట వింటున్నారా? Very important. చాలా చాలా ప్రాముఖ్యమైనదండి. Number 2 thing I want to talk to you about. రెండో విషయం నేను ఏం మాట్లాడాలనుకుంటున్నానంటే, You see, sometimes I notice that I'm not saying this to make you feel bad or anything. మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలని ఈ విషయాలు నేను చెప్తలేదు కానీ వినండి. When you come to church, దేవుని మందిరంకి వచ్చినప్పుడు dress your best. మీకున్న వస్త్రాల్లో శ్రేష్టమైనది మీరు ధరించుకోండి. Okay? Stop wearing slippers to church. చర్చికి వచ్చినప్పుడు చెప్పులు వేసుకొని రావద్దండి దయచేసి. If you need shoe, I can buy you one today. If you need after service, meet me. ఒకవేళ మీకు షూ కావాలనుకుంటే నేను కాదు కొనిస్తానండి. దయచేసి చర్చికి వచ్చిన షూ వేసుకుంటాండి. But you can't walk in from your house and get into the house of God the way you are. చూడండి, మీరు ఎలా అంటే అలానే రాకూడదండి. It's not allowed. అది అలా అనుమతించబడలేదండి. And I'll show you from the Bible. మీకు కాదు బైబిల్ గ్రంథంలో చూపిస్తానండి. I know most of you are used to leaving your shoes outside. That is how you started. నాకు తెలుసా మీలో చాలా మంది ఎలా మొదలు పెట్టారంటే చర్చిలోకి రాకముందు చెప్పులు అక్కడ పెట్టేసి రావడము మీరు చేస్తూ ఉంటుండే వరకు. In Christ Embassy we wear shoes. కానీ క్రైస్ట్ ఎంబసీలో మన యొక్క పరిచర్యలు మన యొక్క సంఘం చూసినట్లయితే అందరూ షూ వేసుకుంటారు. First time I came to your service, I saw all shoes outside. I'm like, what is going on here? సో మొదటిసారి దైవజనులు మన యొక్క మందిరం వచ్చినప్పుడు చూసినప్పుడు మొత్తం చెప్పులన్నీ బయట విడిచిపెట్టడం చూశారు. We don't wear shoes to church. I said, by who? అసలు ఎవరు చెప్పారు అసలు ఇలా వేసుకో రాకూడదు అనేసి? I say it's the tradition. I said, what tradition? అన్నారు కొంతమంది ఇక్కడ ఆచారం అన్నారు కానీ అసలు ఎటువంటి ఆచారం అది? I know we had a lengthy meeting and we have questions and answers. Remember that? Yes sir. మనం ఆ టైంలో ప్రశ్నలు జవాబులు పెట్టుకున్నాము. And I showed you through the scriptures. నేను వాక్యానుసారం మీకు చూపించాను నేను. Because the only place you find that is in the Old Testament. పాత నిబంధనలో మనం చూస్తామండి వాళ్ళు చెప్పులు విడిచిపెట్టి రావడం, కానీ నూతన నిబంధనలు ఎక్కడ చూడమన్నాడు. And that's Moses. అది మోషే గారు వాళ్ళకి ఇచ్చిన But the Bible అర్థం. showed us that the Lord wore shoes.
కానీ బైబిల్ ఏం చెప్తుందంటే చెప్పులు జోడు ధరించుకుని At that time, sandals was what they wore. అప్పుడు వాళ్ళు వేసుకున్నప్పుడు ఏం వేసుకున్నారంటే శాండిల్స్ వేసుకునేవారండి. The Lord showed us that. ఆ ధర్మశాస్త్రం అలా చూపిస్తుందండి. And if not for anything, Paul tells you, he said, your feet shod with the preparation of the gospel. He said, wear shoe, the gospel shoe. పౌలు గారు ఏమంటారంటే సువార్త ప్రకటించే జోళ్ళు లేకపోతే బూట్లు వేసుకోండి, సిద్ధంగా ఉండండి చెప్తారండి. You know, the Lord said, చూడండి there was a party. చూడండి ఇలా ఒక పార్టీ జరుగుతూ ఉంది అనుకుందాం. They invited the nobles to come. వాళ్ళు చాలా మంది ఘనులను పిలవడం జరుగుతుంది. They all gave excuses. వాళ్ళు చాలా మంది ఏం చేశారంటే కారణాలు చెప్పారు. And he said to them, ఆయన ప్రభు వాళ్ళతో చెప్పారు, go to the highways and hedges. వెళ్ళండి, రోడ్ల మీదకి వెళ్ళండి, ఇంకా To the highways, to the streets. గల్లీలోకి వెళ్ళండి, మెయిన్ రోడ్ మీదకి వెళ్ళండి అని చెప్పారు. He said, call everybody. ఎవరైతే కనపడుతుందో వాళ్ళందరినీ పిలవమని చెప్పారు. The poor, పేదవాళ్ళు, the lowly. ఎవరైతే తగ్గింపు కలిగిన వారు, Call everybody. అందరినీ పిలవమని చెప్పారు ప్రభు వారు. And they invited everybody. మరి అందరూ వచ్చారు. మరి That's how Jesus is. అలానే యేసు ప్రభు అలానే పిలుస్తారండి. He welcomes everybody. ఆయన అందరిని ఆహ్వానిస్తాడు. But when you come in, కానీ ఒకసారి వచ్చిన తర్వాత you have వచ్చేటప్పుడు to understand మనం అర్థం చేసుకున్న విషయం ఏంటంటే that this is the kingdom of God. ఇది దేవుని యొక్క రాజ్యం అండి. మనం పిలిచిన ఎవరంటే రాజుల రాజు. Are you with me? మీరు నాతో పాటు ఉన్నారా? If the king invites you, ఒకవేళ రాజు మిమ్మల్ని ఆహ్వానిస్తే, let me ask you. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, If you have a meeting with the CM, ఒకవేళ మనందరికి ముఖ్యమంత్రి సీఎం గారితో ఒక మీటింగ్ ఉందనుకోండి, are you going to go with chapel? మీరు ఎలా అలానే వెళ్ళిపోతారా? చిరిగిపోయిన బట్టలతో లేకపోతే చెప్పులతో వెళ్ళిపోతారా? No, you have to answer me. మీరు చెప్పాలి, సమాధానం చెప్పాలి. ఎలా వెళ్తారండి? You can't cross the gates. అసలు ఆ గేట్ ని కూడా మనం దాటనివ్వరండి. I mean, from the gates they will, you see, excuse me. అడుగుతారండి గేట్ దగ్గర నుంచి అక్కడ సెక్యూరిటీ Even if you have a letter, even if you have a picture with him, they will never believe you. చూడండి, మీ ఆయనతో ఫోటో ఉన్నా లేకపోతే పర్మిషన్ లెటర్ ఉన్నా సరే వాళ్ళు మేము లోపలికి పంపించరండి. And if I'm the CM, I come out and say with chapel, I'll deny you. నేనే కానీ ముఖ్యమంత్రి అయితే అసలు నేను రానివ్వకుండా చూస్తానండి. Even if you don't have money, మీతో డబ్బులు లేకపోతే పర్లేదు, you go to your neighbor and borrow clothes or borrow something. I mean, you go and bring out your wedding suit. లేకపోతే మనం చేసిన పని ఏంటంటే డబ్బులు లేనప్పుడు కనీసం వెళ్ళి కిరాయిగా తెచ్చుకుని ధరించుకొని రావాలండి మనం. Are you with me? మీరు నాతో పాటు ఉన్నారా? Because you know ఎందుకంటే he's somebody noble. ఎందుకంటే మనం ఎవరినైతే కలుసుకుంటున్నామో ఆయన ఘనత అర్హుడండి. If you can do that with men, అసలు మనుషులతోనే మనం ఇలా ప్రవర్తించినట్లయితే what about God? మరి దేవునితో ఇంకా ఎలా మనం ప్రవర్తించాలి? You see, most of the times, చూడండి, చాలా సార్లు it's because we don't understand him. మనం వాటిని అర్థం చేసుకోకపోవడం పెద్ద మన సమస్య ఉందండి. Are you hearing me? మీరు నాతో పాటు ఉన్నారండి? The Bible says they called everybody in. బైబిల్ చెప్తుందండి ఆయన అందరిని ఆహ్వానించారండి. And then when they came in, ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో they noticed a man వాళ్ళు ఒక మనిషిని that గమనించారండి. was not properly dressed. వాళ్ళు సరిగా వస్తువులు ధరించుకోలేదండి. What did he say? ఆయన ఏం చెప్పారండి? He said, cast him out. వాళ్ళందరినీ బయటికి త్రోసివేయండి అని చెప్పారండి. Throw him out of it. బయటికి త్రోసివేయమని అని చెప్పారండి. How do you come into the king's palace in this way? మనము దేవుని మందిరంకి వచ్చినప్పుడు మనం నచ్చినట్లు కాదు కానీ ఆయన నచ్చినట్టు మనం రావాలండి. In other words, ఇంకొక విషయంలో, even if you were poor, మీరు ఒకవేళ పేదవారు ఉన్నా, when you come here, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు if you want to pretend that you're rich, మీరు ఒకవేళ కనపరుచుకోవాలంటే ధనవంతులో మీరు ప్రవర్తించుకోండి, పర్లేదు. but you just cannot come anyhow. కానీ ఎలా పడితే అలా రావడానికి దేవుడు అనుమతించినాడు. Are you with me? మీరు నాతో పాటు ఉన్నారండి? God demands that. ప్రభు వారు అటువంటి మన దగ్గర నుంచి ఆశిస్తూ ఉంటాడండి. If you study the Old Testament, మనం పాత నిబంధనలు చూసినట్లయితే it tells them the clothes of the priests. చూడండి, పాత నిబంధనలో యాజకుల వస్త్రాలు ఎలా ఉన్నాయంటే He gave them the kind of materials to use. వాళ్ళు ఎటువంటి వస్త్రాలు వేసుకుని ఎటువంటి పనిముట్లు వాడాలో చెప్పారండి. And all of them were pure cotton, pure wool, everything pure 100%. వాళ్ళు వేసుకున్న ప్రతి ఒక్క వస్త్రం ఎలా ఉందంటే 100% అది ప్యూర్ గా ఉంది, ఆర్గానిక్ అండి. And he tells them, say, make it for beauty and for glory. ప్రభువారు అంటే అది అందం కొరకు వేసుకోమని చెప్తా ఉంటారండి. Are you hearing me? మీ నాతో పాటు ఉన్నారా? You have to have church clothes, మనకి దేవుడి మందిరం వచ్చినప్పుడు వేసుకోవాల్సిన వస్త్రం మనకు ఉండాలండి. which are as good as your
whether you're going for a party or wedding, those nice clothes, ఎలా అయితే the place to wear it is the house of God. మీరు ఎలా అయితే పెళ్లిళ్ళకి లేకపోతే పార్టీస్ కి ఫంక్షన్లకి ఎలా అయితే తయారై వెళ్తారో అదే విధంగా దేవుని మందిరంకి వచ్చినప్పుడు అలానే మీరు రావాలండి. Are you here? నాతో పాటు ఉన్నారా? Let somebody ask you, where you going? Say, I'm going to my father's house. ఎవరైనా They say, who అడిగారు is your father? I say, oh, you don't know. Come, let me show you. ఎవరైనా అడిగారు ఎక్కడికి వెళ్తున్నారండి? నేను మా తండ్రి కలుసుకోవడానికి వెళ్తున్నానని చెప్పాలి. ఎవరు మీ తండ్రి అంటే రండి చూపిస్తాను, వాళ్ళు కూడా చదివి తీసుకురావాలి మనందరం. They say, come, let me show you. చెప్పాలి రండి మా తండ్రి When చూపిస్తాను you come and తీసుకురావాలి. see everybody dressed like kings, queens, they're like, whoa, wow. సో ఎప్పుడైతే వాళ్ళు చూసి ఆ రాజులను రాణిని చూసినారో వాళ్ళు ఆశ్చర్యపోతారండి. So this is where I want to be. అనుకుంటారు అరే నేను కూడా ఇక్కడ ఉండాలనుకుంటారు అన్నారు. These things are important. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనదండి. Let no man deceive you. ఎవరు కూడా మిమ్మల్ని మోసపరచడం చూసుకోండి. Yes, you can come and show up. మీరు ఎలా పడితే అలా వచ్చేయండి అని ఎవరైతే చెప్తారో వాళ్ళు మాట Once నమ్మొద్దండి. you come in, మీరు ఎప్పుడైతే వస్తున్నారో you behave like a king. మీరు రాజులా ప్రవర్తించండి. Because you're a king. ఎందుకంటే మనం రాజుగా మార్చబడ్డామండి. I told you last Sunday, there are no queens here. You're a king, right? నేను లాస్ట్ అంటే చెప్పాను కదా ఎవరు రాజులు అందరూ రాజులు అని చెప్పాను నేను. So you behave like one. మీరు ఆ విధంగా నడుచుకోవాలండి. You talk like one. మీరు ఆ విధంగా మాట్లాడాలండి. You act like one. మీరు ఆ విధంగా నడుచుకోవాలండి. Kings don't talk anyhow. రాజు ఎలా పడితే అలా మాట్లాడరే. They are quiet in public. వారు పబ్లిక్ ఎలా అంటే మౌనంగా ఉంటారు. Why? ఎందుకు? Because their words have power. ఎందుకంటే వారి యొక్క మాటలు శక్తివంతమైన మాటలు. Any word they say వాళ్ళు ఏది పలికినా కానీ have consequences. దాని యొక్క రిజల్ట్ వాళ్ళు చూస్తారండి. And because you're a king, ఎందుకంటే మన రాజులు you కనుక can't just be talking in church. No. మీరు అలా మాట్లాడుతూ ఉండండి మన జీవితం అలానే పోతూ ఉంటుంది. Your words matter. మీ యొక్క మాటలు చాలా శక్తివంతమైన చాలా ప్రభావవంతమైనవండి. Are you hearing me? మీరు నన్ను వింటున్నారండి. So on Sunday, ఆదివారం రోజు I want to see a different church. నేను ఈ వచ్చే ఆదివారం మిమ్మల్ని గొప్ప You మార్పు can raise చూడాలనుకుంటున్నాను. your hand like this. ఒకవేళ అలానే వస్తారా లేదా చేతులు పైకి ఎత్తారా? Yeah. I want to come in knowing that I'm coming to Christ Embassy. Did Then you hear what- the name? Christ Embassy. We issue visa to heaven. Are you aware? మీరు గమనించారా మనం వచ్చేది క్రైస్ట్ ఎంబసీ కంటే. ఎంబసీ అంటే ఏంటంటే మన పరలోకానికి మనం వాళ్ళు వీసా ఇస్తాం. సో ఆ విధంగా మనము తయారై రావాలండి. So you should look like an officer. మీరు మనం చూస్తున్నప్పుడు ఒక ఆఫీసర్ లాగా మీరు A కనబడాలండి. heavenly officer. మీరు పరలోకపు ఆఫీసర్ అండి మీరు అందరూ. Praise God. దేవుని కలుగుగాక. So these things are very, very important. ఇవి చాలా చాలా ప్రాముఖ్యమైనవండి. Let no man deceive you. సో ఎవరు కూడా మిమ్మల్ని మోసపరచకుండా మీరు చూసుకోండి. And all the ladies are very well dressed today. స్త్రీలు అయితే చాలా అందంగా తయారు వచ్చారు. You మీరు ప్రత్యేకమైన look వందనాలు. amazing. మీరు కూడా చాలా చాలా అందంగా ఉన్నారండి. And the fathers are looking at me. You also look amazing. తండ్రులు మీరు కూడా చాలా చాలా బాగున్నారండి. Praise the Lord. దేవుని మహిమ కలుగుగాక. But these things are very, very important. కానీ ఇవి చాలా చాలా ప్రాముఖ్యమైనవండి. Let me talk to you quickly about grace. నేను త్వరగా కృప గురించి మాట్లాడి ముగించాలని కోరుకుంటున్నానండి. Tell somebody grace. చెప్పండి ఎవరికైనా కృప అని చెప్పండి. Tell కృప another అని చెప్పండి. person grace. ఇంకో వ్యక్తి చెప్పండి కృప అని చెప్పండి. And tell the person you have found grace today. చెప్పండి మీరు కృప పొందుకున్నారని చెప్పండి. Romans chapter 5 verse 17. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం మనం చూసుకుందామండి. Romans chapter 5 verse 17. రోమీయులకు రాసిన పత్రిక 5:17 మనం చూద్దామండి. Let's read it together. I want to go. అందరూ కలిసి చదువుదామండి. 1 2 3. మరణము But ఒకని if by one man's offense అపరాధము death మూలమున reigned by వచ్చినదే one, యొక్కని much ద్వారానే more వీళ్ళు they can you read? మీరు చదవగలుగుతారా? నాతో కలిసి చదువుదాం అందరూ. Okay, read with me. So, Verse 17. Want to go? మరణము ఒకని అపరాధము వలన వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యములు నీతి దానము పొందువారు జీవము గలవారై మరి నిశ్చయంగా క్రీస్తు యేసును ఒకని ద్వారా ఏలుదురు. Say amen. ఆమేన్ చెప్తారా? Lift up your hands. అది చేతి పైకి ఎత్తామండి. Say I have received grace. ఇలా చెప్తా నేను కృపను పొందుకున్నాను. Say like even I have received grace నేను కృపను పొందుకున్నాను for everything. ప్రతి దానికి. And God's grace దేవుని కృప is the power దేవుని యొక్క శక్తి ఉన్నది that lifts me up. నన్ను పైకి లేపుతుంది. Say amen. ఆమేన్ చెప్తారా? He said by one man's offense, వాక్యం అంటే ఒకని అపరాధము, by Adam's offense, మొదటి ఆదాము యొక్క అపరాధము
humanity was sentenced to death. సర్వ మానవులందరూ పాపానికి గురయ్యారని, మరణానికి గురయ్యారని. Death became king. మరణము ఏలుబడి చేయడం మొదలుపెట్టిందండి. Are you aware you're not supposed to die? మీకు తెలుసా అండి, మీరు మరణించిన